ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజ్ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ మన ఛానల్ అయితే రీసెంట్ టైమ్స్ వస్తున్నట్టు అఖండ అప్డేట్స్ మీద మంచి క్రేజ్ అయితే నడుస్తుంది. సో పర్టికులర్లీ దీనికోసం నేనైతే సపరేట్ ప్లేలిస్ట్ కూడా అయితే క్రియేట్ చేయడం జరిగింది, అఖండ అప్డేట్స్ అని చెప్పి. సో ప్లేలిస్ట్ ఎవరైనా చెక్అౌట్ చేయకపోతే వెంటనే చెక్అౌట్ లిస్ట్లో అయితే మనకి అఖండ అప్డేట్స్ అని చెప్పి మన ప్లేలిస్ట్ అయితే ఉంది. సో దాంట్లో కంప్లీట్లీ అఖండకు సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, రూమర్స్ కానివ్వండి, అన్అఫీషియల్ కానివ్వండి, అఫీషియల్ కానీ అన్ని అయితే మనకి వీడియోస్ చేసి అయితే నేనైతే ప్లేలిస్ట్ యాడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్లీ మీరు అక్కడి నుంచి అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వ్యవసాయం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా కూడా రావడం జరుగుతుంది. కంప్లీట్లీ ఈ మూవీలోకి సంబంధించి ఏదైతే మనం మోస్ట్ లీగలీ వెయిట్ చేసినట్టు ఈ ఇయర్ ఎండ్లో ఏదైతే ఇప్పుడైతే దాకా వచ్చినటువంటి మూవీస్ అన్నిట్లో ఓజీ కాంతార పెట్టిన మార్కును కూడా చెరపడానికి అయితే మన బాలయ్య బాబు గారు లీడ్ రోల్ వస్తున్నటువంటి అండ్ అలాగే మన బోయపాటి గారి కాంబినేషన్ వస్తున్నట్టు అఖండ 2 తాండవం ఏదైతే ఉందో, సో ఆ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతాం. సో ఓవరాల్ ఇంక ఇంట్రెస్ట్ డీటెయిల్స్ అన్నాం భయ్య, ఏం డీటెయిల్స్ మనం ఈరోజు వీడియోలో ఉన్నాం ఈ మూవీకి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం అనే విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీకి సంబంధించినటువంటి ఇప్పటిదాకా కలెక్షన్స్ అంటే మూవీ రిలీజ్ అవ్వకముందే ఓటీటీ రైట్స్ కానీ, థియేటర్ రైట్స్ కానీ, డిజిటల్ రైట్స్ కానీ ఏనైతే మనకి అమ్మడిపోతాయి కాబట్టి, సో వీటి మీద ఎంతవరకు ఈ మూవీ అనేది గ్రాస్ అనేది సంపాదించేసింది అండ్ ఈ మూవీ ప్లస్ పాయింట్కి వెళ్ళాలంటే ఎంతవరకు మూవీ టీమ్ అనేది గ్రాప్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు వీడియోలో కంప్లీట్లీ మాట్లాడుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీ ఇప్పటిదాకా అయితే 100 crores దాకా అయితే కొట్టడం జరిగిందన్న. సో నేను తమ్ములైనా మెన్షన్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ అన్నీ నేను ఆల్మోస్ట్ స్ట్రైట్ అవే అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను కాబట్టి. సో తమ్ములో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. 100 crores దాకా అయితే ఇప్పుడైతే మూవీ అనేది మనకి ఇప్పటిదాకా కలెక్షన్స్ వైజ్ అయితే వచ్చేసాయండి. అంటే కలెక్షన్స్ అంటే స్ట్రైట్ అవే కలెక్షన్ కాదు. సో ఎవరైతే టీఎఫ్ఐ మానసులు ఉంటారో వాళ్ళకి డీటెయిల్గా అర్థమవుతుంది ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వైజ్ ఎంత ఫాలో అయ్యే వాళ్ళకి ఈ డిజిటల్ రైట్స్ కానీ ఇవంతా వచ్చేస్తుంది. సో ఒకసారి ఈ మూవీకి సంబంధించిన అసలు బడ్జెట్ ఎంత అని గూగుల్ పరంగా చూస్తున్నట్లయితే మనకి 200 crores బడ్జెట్ అయితే ఈ ఒక మూవీకి సంబంధించి అయితే చూపిస్తుంది. బట్ మూవీ ఓవరాల్ సక్సెస్ కానీ సూపర్ హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి 350 crores దాకా అయితే నేడ్ అయితే ఉంటుంది. సో ఈ మూవీ అనేది 350 crores 400 crores కానీ కొట్టిందంటే మాత్రం కంప్లీట్లీ సూపర్ హిట్ టాక్ అయితే మనందరికీ బయటకు వచ్చేది. సో మనకి ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి మూవీస్ అన్నింటిలో టాప్ ఎండ్ చూసినట్లయితే కాంతారా. సో 2025లో మెయిన్ మూవీగా కాంతారా అయితే నిలిచింది 505 crores అయితే పెట్టి. సో రీసెంట్గానే వచ్చిన అప్డేట్ కూడా, నేను ఈ వీడియో చేసే రోజే వచ్చిన అప్డేట్ అనేది కూడా. సో దీని మార్క్ని క్రియేట్ చేయాలంటే మనకి December 5th రిలీజ్ అవుతున్నటువంటి అఖండ తాండవం ఏదైతే ఉందో అది December 31st లోపు కానీ 30 days కానీ 500 crores అనేది క్రాస్ చేసిందంటే మాత్రం 2025లో బాక్స్ ఆఫీస్ని ఓచుకోత అంటాం కదా. సో ఓచుకోత కొట్టిన మూవీ బాలయ్య బాబు గారు అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ కంప్లీట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 మూవీస్లో ఏదైతే అఖండ తాండవం కానివ్వండి అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కాంతారా 2 కానివ్వండి, అదే కాంతారా చాప్టర్ 1 కానివ్వండి, ఈ 2 మూవీస్ కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఈ అఖండ తాండవం మీద కొంచెం క్రేజ్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ బాలయ్య బాబు గారు ఉన్నారు అండ్ అలాగే ఇది అఘోరా కాంబినేషన్లో రాబోతున్నటువంటి సెకండ్ మూవీ. అంటే ఇప్పుడు దాకా అఘోరా గేటప్లో మన బాలయ్య బాబు గారిని చూడలేదు, 1లో చూడడమే. సో ఇంకా డీప్గా వెళ్ళి ఇంకా క్యారెక్టరైజేషన్ అనేది ఇంక ఇన్బుల్ చేసి సో ఈ అఘోరాని ఇంకొంచెం ఫర్దర్గా ఆడియన్స్లోకి తీసుకెళ్లాలంటే ఏ ఎక్స్పెరిమెంటల్గా మనం ట్రై చేయొచ్చు అని చెప్పి బోయపాటి గారు కొన్ని కాన్సెప్ట్ వైజ్ అయితే రాసుకున్నారు. సో ఇవి కొన్ని స్టోరీస్ లీక్ అయ్యాయి, కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి అండ్ కొన్ని క్యామియోస్ ఉన్నట్టు కూడా వచ్చాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను చాలా వీడియోలు అయితే చేశాను. ఆ వీడియోస్ అన్ని కూడా మన ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. సో కంప్లీట్లీ ప్లేలిస్ట్ ఎవరైనా చెక్ చేయకపోతే వెంటనే మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అఖండ అప్డేట్స్ అని చెప్పి అయితే ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ ఈ వీడియో కూడా మీకు ప్లేలిస్ట్లోనే అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి చూసినట్లయితే మీకు ఒక ప్రతి అప్డేట్ అనేది వచ్చేది. అండ్ రెగ్యులర్లీ మన ఛానల్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ న్యూసెస్ కానీ, అప్డేట్స్ కానీ, ట్రైలర్ రివ్యూస్ కానీ ప్రతిదీ అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ మిస్ అవ్వని వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ మెయిన్లీ మన ఛానల్లో స్పెషాలిటీ ఏంటంటే భయ రూమర్స్ని, ఇది రూమర్ అని చెప్పి అయితే మన ఛానల్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ కూడా నేనైతే రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో. సో అది కూడా మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్గా లైక్ చేసుకొని కామెంట్ చేసుకొని మీరు అనుకున్నారు జెన్యూన్గా ఈ మూవీకి సంబంధించి కామెంట్ చేసేసేయండి.